ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్ క్యాంపు కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్య నాయకులు శ్రేణులు తరలివచ్చి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను మన్నం చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా పాటుపడ్డారని, అందరికీ సమన్యాయం దక్కాలన్న సంకల్పంతోనే రాజ్యాంగ రూపకల్పన చేశారని డీసీసీబీ డైరెక్టర్ సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ చౌక్లో బాబాసాహెబ్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లి శ్రీధర్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి, ఎస్టీసీఎల్ చైర్మన్ షడ్మకి ఆనందరావు, ఎస్సీసీఎల్ చైర్మన్ చంద్రాల రాహుల్, పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోషరావు, కొండూరి రవి, కళ్యాం భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఆఫీసులో మరి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. ఈరోజు బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగం వలన ఈరోజు ఎంతోమంది ఫలాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. పేద అట్టడుగు వర్గాలకు ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఏదైతే స్థానం కల్పించాలి అని అన్నారో అవన్నీ కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ఆ దిశగానే పనులు చేస్తున్నాయని చెప్పి మనం ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి బాబాసాహెబ్ వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చింది. ఒకవేళ ఆర్టికల్ 3 అనేది ఆ రోజు పొందుపరచకపోతే ఆర్టికల్ 3లో మరి రాష్ట్రానికి అధికారం ఇవ్వాలన్నా కేంద్రానికి అధికారాలు ఉంచాలా అన్న విషయానికి వచ్చినప్పుడు బాబాసాహెబ్ గట్టిగా పోరాడి మరి మైనారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఎప్పుడు కూడా కానియదు అన్న ఉద్దేశంతో ఆ రోజు పార్లమెంట్ ద్వారానే మరి కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఈ రాష్ట్ర విభజనలు జరగాలి అని చెప్పి పొందుపరిచినటువంటి ఆ ఒక్క ఆర్టికల్ 3 వల్లనే ఈరోజు మనం తెలంగాణ సాధించుకోగలిగాం. లేకపోతే 175 సీట్లు ఉన్నటువంటి ఆంధ్ర కావచ్చు, కేవలం 119 సీట్లు ఉన్నటువంటి తెలంగాణ ఇచ్చే అవకాశాలు లేకుండా కనుక బాబాసాహెబ్ గారు చేసినటువంటి కృషి ఈ పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 వల్లనే ఈరోజు మనం సాధించుకున్నామని చెప్పి ఆయనకు నేను ఘనంగా ఈరోజు నివాళులర్పిస్తాను.